నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వ్యక్తిగతం కంటే పార్టీ శ్రేయస్సు ముఖ్యం. టీడీపీ నాయకుల ఆత్మీయ సమావేశంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వెల్లడి. పట్టణంలో భగత్ సింగ్ వర్ధంతి కార్యక్రమాలు, నివాళులు అర్పించిన బీజేపీ ఏఐఎస్ఎఫ్ నాయకులు. స్థానిక బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్ పాఠశాలలో మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ దాసరి పర్యవేక్షణలో బాలబాలికలు శనివారం సాయంత్రం నమూనా పార్లమెంటును ప్రదర్శించి అందరినీ అబ్బురపరిచారు. బాలబాలికలు చక్కగా ముస్తాబై పార్లమెంటు సభ్యుల వల్లే తయారై వచ్చారు. నెహ్రూ నికేతన్ వేదికపై ప్రత్యేకంగా పార్లమెంటు నమూనా వేదికను ఏర్పాటు చేశారు. స్పీకర్ గా దాసరి సరిష్మా, సిహెచ్ఎన్వి పునీత్, ప్రధానమంత్రిగా మాన్విత లక్ష్మి, హరిణి, దీప్తి, స్పీకర్ అంతరంగిక కార్యదర్శులుగా నిఖిత, హోంశాఖ మాత్యులుగా కుశల్, సాంఘిక శాఖ మాత్యులుగా సుమయ్య, సాదిక్, ఆరోగ్య శాఖ మాత్యులుగా లిహితాదేవి, నీటిపారుదల శాఖ మాత్యులుగా ఇలా పలు పాత్రలో విద్యార్థులు కనిపించి ప్రశంసలు అందుకున్నారు. 370 ఆర్టికల్, జీఎస్టీ, 2G స్పెక్ట్రమ్, దేశ సరిహద్దుల్లో సమస్యలు, జలవనరులు ఇత్యాది అనేక అంశాలపై వాడిగా వేడిగా చర్చించి బిల్లుల ప్రతిపాదన ఆమోదంతో పాటు ప్రశ్నోత్తర కార్యక్రమం జరిపి పార్లమెంటు సమావేశాలు హోరెత్తిన ప్రతిపక్షాల నినాదాలతో పాటు గోల చేసిన సభ్యులను మార్షల్స్ కళ్ళ ఎదుట సాక్షాత్కరింపచేసి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ మాట్లాడుతూ పిల్లలకు లోక్సభ, రాజ్యసభ ఇత్యాది విషయాలను కళ్లకు కట్టినట్లు చూపాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, బాలబాలికలు పాల్గొన్నారు. ఈరోజు మన నెహ్రూ నికేతన్ ఇన్స్టిట్యూషన్స్లో మాక్ పార్లమెంట్ సెషన్ అనేది మన 5th క్లాస్ స్టూడెంట్స్ అయితే నిర్వహించబడింది. సో ద హోల్ కాన్సెప్ట్ ఈజ్ టుడే ద స్టూడెంట్స్ హ్యాస్ టు అండర్స్టాండ్ ద కంప్లీట్ పొలిటికల్ సిస్టమ్. మన అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ఉంటుంది, వాట్ ఆర్ ద హైరార్కీస్, వాట్ ఈజ్ అప్పర్ హౌస్, వాట్ ఈజ్ లోయర్ హౌస్, పార్లమెంట్స్ వాళ్ళ రోల్స్ ఏంటి, అలాగే మినిస్టర్స్, ఇవన్నీ కూడా ఏంటంటే దే ఆర్ రీడింగ్ ఇట్ ఫ్రమ్ ద టెక్స్ట్ బుక్స్. బట్ వాట్ వీ ట్రై టుడే ఈజ్ ఇన్స్టెడ్ ఆఫ్ రీడింగ్ దెమ్, జస్ట్ రీడింగ్ కాకుండా వాళ్ళనే మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్గా, ఒకరిని స్పీకర్గా ఇలాగ వాళ్ళకి రోల్స్ ఇచ్చి when they ask you to participate as if they are the members of the parliament. సో ఈ సెషన్లో వాళ్ళు గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిన వేరే వెల్ఫేర్ స్కీమ్స్ కానివ్వండి, అలాగే స్టూడెంట్స్కి కావాల్సిన వెల్ఫేర్ స్కీమ్స్ కానివ్వండి, వీటి గురించి కూడా మన స్టూడెంట్స్ మాట్లాడటం డెఫినెట్లీ ఇట్స్ అన్ అప్రిషియబుల్ థింగ్. Being elected as the member of lower house of the parliament, do swear in the name of God, that I bear true faith. తెనాలి ప్రభుత్వ వైద్యశాల నందు ప్రపంచ టీబీ దినోత్సవం సందర్భంగా టీబీ నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రియదర్శిని ఫార్మసీ కాలేజీ సహకారంతో ఈ అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ఎంఓ మల్లికార్జునరావు చేతుల మీదుగా టీబీ అవగాహన కల్పిస్తూ రూపొందించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. డాక్టర్ పావని ప్రియాంక టీబీ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. టీబీ రాకుండా ఉండటానికి వచ్చిన వారు తీసుకోవాల్సిన మందుల గురించి డాక్టర్ వినీల్ తెలియపరిచారు. కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్పర్సన్ ముమ్మనేని భానుమతి, ప్రియదర్శిని కాలేజీ ఉపాధ్యాయురాలు లావణ్య, రెడ్ క్రాస్ కోశాధికారి నాళం శ్రీమన్నారాయణ మూర్తి, ప్రియదర్శిని కాలేజీ ఫార్మసీ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైద్యశాలలోని రోగులకు బ్రెడ్స్ పంపిణీ చేశారు. తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్లో ట్యూబర్క్లోసిస్ అవేర్నెస్ ప్రోగ్రామ్, ఇంటర్నేషనల్ ట్యూబర్క్లోసిస్ డే అంటే టీబీ డే, వరల్డ్ టీబీ డేని పురస్కరించుకొని ఈ ప్రోగ్రాం జరపడం జరిగిందండి. దీనికి ప్రియదర్శిని కాలేజ్ స్టూడెంట్స్ ఎంతో ఉత్సాహంగా ఈ అవేర్నెస్ ప్రోగ్రాం రన్ చేయడానికి వచ్చారు. అండ్ మన రెడ్ క్రాస్ భానుమతి గారు మరియు హ్యాపీ హాస్పిటల్ ఆధ్వర్యంలో మనం ఈ ప్రోగ్రాం రన్ చేయడం జరుగుతుందండి. ఈ ప్రోగ్రాంలో ముఖ్యంగా ట్యూబర్క్లోసిస్ పేషెంట్స్కి ముందు ఒక భరోసా, ఎస్ వీ కెన్ ఎండ్ ఇట్ అనే స్లోగన్తో ఇవాళ ఇంటర్నేషనల్ థీమ్ అనేది రిలీజ్ అయింది. అంటే ట్యూబర్క్లోసిస్ అంటే టీబీ పూర్తిగా అవాయిడ్ చేయొచ్చు. మన అందరం ఎడం చేతి భుజం తాకి చూసుకుంటే BCG స్కార్ ఉంటుంది. స్కార్ ఉన్నది అంటే మనం వ్యాక్సినేటెడ్ అని మనకి టీబీ వచ్చే అవకాశం
లేదు. మరొక విషయం ఏంటంటే ఇది గాలి ద్వారా స్ప్రెడ్ అవుతుంది. గాలి ద్వారా స్ప్రెడ్ అయ్యే ఆపడం చాలా కష్టం. మనం కోవిడ్లో చాలా బాధలు పడ్డాం. గాలి ద్వారా స్ప్రెడ్ అయ్యే ఇన్ఫెక్షన్స్ ఏదైనా కానీ చాలా ప్రమాదకరంగా ఉంటాయి. కాబట్టి టీబీని అవాయిడ్ చేయాలి అంటే ముందు జాగ్రత్తలు. ట్యూబర్క్లోసిస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మాస్కులు వేసుకోవాలి. మరియు ఆ పేషెంట్ కేర్ తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే టీబీకి మందులు వాడటం మొదలుపెట్టాక పూర్తి కోర్సు ఫినిష్ చేయాలి. మధ్యలో ఆపేయటం లాంటివి చేయకూడదు. పూర్తి కోర్సు ఒకసారి 6 నెలలు ఉంటుంది, ఒకసారి సంవత్సరం ఉంటుంది. కంప్లీట్ కోర్స్ వాడిన వాళ్ళకి పూర్తిగా ట్యూబర్క్లోసిస్ అనేది అవాయిడ్ చేయడం జరుగుతుంది. పుట్టిన పిల్లలు కానించి చనిపోయి ఎవరికైనా టీబీ రావచ్చు. తల ఎంటుకలు గోరు తప్ప ఏ భాగానికైనా వచ్చింది. ఎక్కువగా లంగ్స్కి వచ్చింది. లంగ్స్కి వచ్చింది ప్రమాదం. అది అంటే ఒకరికొకరు వ్యాప్తి చెందుతుంది. లంగ్స్ కాకుండా ఇతర భాగాలు కూడా వచ్చింది. దాన్ని ఎక్స్ట్రా పల్మనరీ టీబీ అంటారు. లంగ్స్ వచ్చే టీబీని పల్మనరీ టీబీ అంటారు. మనకి టీబీ టెస్ట్ ఫ్రీగా టెస్ట్ చేస్తారు. ముందు ఫ్రీగానే ఇస్తారు. మన హాస్పిటల్లో జనరల్ ఫిజిషియన్ వినీత్ సార్ ఉన్నారు, శ్రీకాంత్ సార్ ఉన్నారు, చాలా రెఫర్ చేస్తుంటారు. కొన్ని ఎక్స్రే పాజిటివ్ కూడా వస్తుంటాయి. పీరియడిక్ కేసులు కూడా మన దగ్గర వాడుతూ ఉన్నారు. వాళ్ళు కూడా టీబీ ముందు జరిగిస్తూ ఉన్నాం. కాబట్టి మీ కాలేజీలో కానీ లేదా మీకు తెలిసిన ఎవరికైనా టీబీ సెంటర్స్ ఉంటాయి. 2 వారాల నుంచి దగ్గు రావటం, 2 వారాల నుంచి జ్వరం రావటం, దగ్గినప్పుడు కళ్ళు రక్తచారం కనపడటం, బరువు తగ్గిపోవడం, ఆకలి లేకపోవడం, ఎక్స్రే తీసిన ఎక్స్రే మార్పు రావటం. ఈ 5 లక్షణాలు ఏ టీబీ ఉందో అనుమానిస్తాం. దాని టీబీ సంబంధించి టెస్ట్ అడ్వాన్స్గా సిబిఆర్ మిషన్ ఉంది. గతంలో మైక్రోస్కోప్ చేసేవాళ్ళు. దానికంటే అడ్వాన్స్ మిషన్ సిబిఆర్ మిషన్ ఉంది. ప్రోనల్ మిషన్ కూడా మన హాస్పిటల్లో ఉంది. కాబట్టి ఫ్రీగా టెస్ట్ చేస్తారు. ముందుగా ఫ్రీగానే ఇస్తారు. ప్రత్యేకంగా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు టీబీ పేషెంట్కి ప్రతి నెల 5 రూపీస్ వాళ్ళ అకౌంట్లో డీబీటీ రూపంలో అకౌంట్లో కూడా అమౌంట్ వేస్తారు. పట్టణ నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ మండపంలో టీడీపీ నాయకులతో మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ గడిచిన ఇన్ని సంవత్సరాలతో తనతో కలిసి పనిచేసిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు. గతంలో మనకు ఎదురైన చేదు అనుభవాలను గుర్తుంచుకొని కలిసి పనిచేద్దాం. అలా కలిసి పనిచేయలేని పక్షంలో నాయకత్వం నుంచి తప్పుకుంటానని ఆలపాటి తెలిపారు. గడిచిన పలు దఫాల అభ్యర్థుల ఎంపిక విషయంలో ఎక్కడో ఒక చోట అవకాశం వస్తుందని భావించాను. అవకాశం లేకపోయినా బాధ లేదని అన్నారు. సీటు ఇస్తానన్న గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని ప్రతి చోట తనకు అనుకూలంగా సర్వే ఉన్న అవకాశం రాలేదని భావోద్వేగంతో చెప్పారు. పార్టీ చెట్టు లాంటిదని, చెట్టు సక్రమంగా ఉంటేనే ఆ నీడనే మనమందరం మనగలుగుతామని, తన వ్యక్తిగత స్వార్థం కన్నా సమాజ శ్రేయస్సే తనలో ఎక్కువగా ఏర్పడిందన్నారు. స్వలాభం కోసం, వ్యక్తిగత స్వార్థం కోసం కాకుండా పార్టీ కోసం అందరం కలిసికట్టుగా పనిచేద్దామని అన్నారు. ఆఖరి నిమిషం వరకు పోరాడాలని భావనతో జీవితం గడపాలని భావిస్తున్న కొంతమంది దాన్ని వేరే విధంగా చూస్తున్నారన్నారు. వ్యక్తిగత స్వార్థం కోసం తనని కొంతమంది విభేదించిన వారి పట్ల తనకు విభేదం లేదన్నారు. వ్యక్తిగతం కంటే కూడా పార్టీ శ్రేయస్సు, ప్రజా శ్రేయస్సే ముఖ్యమని చెప్పారు. గతంలో ఎన్నడూ లేని ఒక గొప్ప విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నానని తెలిపారు. పార్టీ ఉంటేనే మనం నిలబడగలుగుతామని, కలిసికట్టుగా గెలుపు కోసం పోరాడదామని కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు. తన భావనను సమర్థిస్తూ అందరూ కలిసి రావాలని, అలా రాలేని పక్షంలో నాయకత్వం నుంచి తప్పుకోవడానికైనా సిద్ధమేనని అన్నారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సోదరులు మనోహర్ గారిని ఇక్కడ అభ్యర్థిగా, ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించడం మనలో కొంతమందికి అది ఒక బాధగా, శక్తి నిర్వీర్యమైపోయినట్టుగా భావించిన సందర్భంలో మీ అందరికీ కూడా నేను ఆ రోజున మీ అందరితో మాట్లాడటం జరిగింది, పరిచయం చేయడం జరిగింది. అదే సందర్భంలో మన పార్లమెంట్ అభ్యర్థి చంద్రశేఖర్ గారిని కూడా మీ అందరి సమక్షంలో పరిచయం చేసి ఈ పార్టీ యొక్క గెలుపు ఎందుకు అవసరం, ఎందుకు మనం గెలవాలి, ఎందుకు జగన్ ఓడిపోవాలనేది కూడా మనం చర్చించుకున్నాం. మరి ఈ రోజున అక్కడ స్థానికుడు, అక్కడ మనలాగే కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తిని ముందు నువ్వు అని చెప్పిన తర్వాత మళ్ళీ అతన్ని కన్సిడర్ చేయడం అనేది నాకు చాలా సంతోషం వేస్తుంది. ఎందుకంటే ఏ వ్యక్తి అయినా సరే పార్టీ కోసం పనిచేసిన వాడు ఇబ్బంది పడకూడదు అనేది నా భావన. నాయకత్వం లక్షణాలు ఉన్న వ్యక్తి నిరాశకు గురవకూడదు అనేది నా భావన. అందులో అతను చాలా చిన్న వ్యక్తి, అంటే వయసులో. అలాంటి వ్యక్తికి స్థానికుడు అక్కడ అవకాశం ఇచ్చినందుకు
నేను నిజంగా మానసికంగా చాలా సంతోషపడ్డాను. సమర్థవంతంగా నా ఆఖరి శ్వాస ఉన్నంత వరకు పోరాడాలనే భావంతో, అలాంటి భావంతో నాకు జీవితం గడపాలనే ఆశ. వ్యక్తిగతం కంటే కూడా పార్టీ శ్రేయస్సు, ప్రజా శ్రేయస్సు మనకి ముఖ్యమని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. మనందరం కలిసి పోరాడదాం. ఇక్కడ వ్యక్తిగత ముఖ్యం, పార్టీ ముఖ్యం, సమాజం ముఖ్యమని చెప్పి భావిస్తూ ఉన్నా. మీ అందరూ నాతో ఏకీభవించమని, మనందరం కలిసి నడుద్దామని చెప్పి, కలిసి పోరాడదామని చెప్పి, కలిసి సాధిద్దామని చెప్పి, అదే పందాలో నడవాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా మనసా వాచ. ఎందుకంటే వేరే రకమైనటువంటి కొంతమందికి నా మీద ప్రేమతో, అభిమానంతో నువ్వు ఎందుకు కంటెస్ట్ చేయకూడదని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇండిపెండెంట్గా ఎందుకు కంటెస్ట్ చేయకూడదు అనేవాళ్ళు ఉన్నారు. లేదా కొంతమంది ఎందుకు మనని గౌరవించలేదు, ఈ పార్టీలో ఉండాలా లేదా అనే భావన కూడా కొంతమందికి ఉంది. నేను అందరికీ విజ్ఞప్తి చేసి చెప్పేది ఏంటంటే, ఒక కార్యకర్తగా వచ్చినటువంటి వ్యక్తికి ఈనాడు ఎంత గర్వంగా నేను సంతోషపడతా ఉంటానంటే మనసులో, నేను ఇక్కడ పనిచేశా, వేమూరులో పనిచేశా. ఈ 2 నియోజకవర్గాల్లో నన్ను కోరుకోవడంలో తప్పలేదు. నేను ఎప్పుడూ పనిచేయలేనటువంటి గుంటూరు వెస్ట్లో నా మీద ఐవీఆర్ఎస్ చేస్తే నాకు 82% వచ్చింది. అదేవిధంగా ఈ రోజున ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, మన జిల్లా కాకపోయినా మన పక్క ప్రాంతమైనటువంటి పెంకలూరు ప్రాంతంలో కూడా ఐవీఆర్ఎస్ నడితే కొంతమంది కార్యకర్తలు, స్థానిక కార్యకర్తలు ఎవరైతే అక్కడ వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తికి సపోర్ట్ చేసినటువంటి వ్యక్తులు, వాళ్ళు తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా ఎక్కడ వ్యక్తి అయితే ఏంటి, పార్టీ కోసం పోరాడిన వ్యక్తి, పోరాటం చేయగలిగినటువంటి సమర్థుడు, మన ఆదుకోగలిగినటువంటి శక్తివంతుడు అని చెప్పి మాట్లాడుకున్న మాటలు నిజంగా నా జీవితానికి ఇంకా ఇంతకంటే పదవి అవసరం లేదనే భావన నాకు కనపడతా ఉంది. 34 సీట్లు ప్రకటించిన, నిన్న 16 సీట్లు ప్రకటించిన, దాంట్లో ఎక్కడో మీకు స్థానం ఉండేదని ఆశతోనే ఈరోజు కూడా ఇవాళ టైం 10 గంటలైనా కానీ 2,000 మంది బిగ్ బాస్ అయితే చూశారంటే కేవలం పార్టీతో పాటు పార్టీ మీద ఎంతైతే ప్రేమ అయితే ఉందో అంతకంటే డబల్ ప్రేమ మీ మీద ఉంది. కాబట్టి ఈరోజు ఇంత సమయం అయినా కానీ మళ్ళీ ఇంకో 1 రోజు 2 రోజులు సమయం తీసుకోవాలనే భావన. ఎందుకంటే 2,000 మంది అందరూ అభిప్రాయం ఒకచాటు నుండి నిర్ణయం ప్రకటించాల్సిన సమయం, సందర్భం. కాబట్టి మీ అందరి అనుమతితో నేను ఒకటే రాజాగారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే రాష్ట్రం ఇక్కడ జిల్లాలో వాస్తవం మీకు ఇవ్వాలి, ఎక్కడ లేదు. కాబట్టి తెనాలి నియోజకవర్గానికి మీరు రాబోయే 5 సంవత్సరాలు ఖచ్చితంగా ఇన్ఛార్జిగా ఇక్కడ ఉంటానంటేనే మేమందరూ పనిచేస్తాము. జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న ఎస్ఎస్సి రెగ్యులర్ ఓపెన్ స్కూల్ సొసైటీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు జిల్లా అబ్జర్వర్ పార్వతి తెలిపారు. తెనాలిలో జరుగుతున్న ఎస్ఎస్సి రెగ్యులర్ ఓపెన్ స్కూల్ సొసైటీ మరియు ఇంటర్ పరీక్షా కేంద్రాలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరీక్షలు సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లను చేసినట్లు చెప్పారు. విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల్లోకి సెల్ ఫోన్ నిషేధించడం జరిగిందని తెలిపారు. మరో 2 రోజుల్లో పబ్లిక్ పరీక్షలు ముగుస్తాయని, జిల్లా వ్యాప్తంగా పరీక్షలు ప్రశాంతంగా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. గుంటూరు జిల్లాలో ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ రెగ్యులర్గా, అదేవిధంగా ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా కండక్ట్ చేసే ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ చాలా పకడ్బందీగా నిర్వహిస్తున్నాం. ప్రతి సెంటర్లో కూడా 2 సిట్టింగ్ స్క్వాడ్ని పెట్టడం జరిగింది. అలాగే పిల్లలందరికీ కూడా అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశాము. ఫ్యాన్స్, వెంటిలేషను, లైటింగ్, వాటర్, శానిటేషన్ అన్ని ఫెసిలిటీస్తో ఎగ్జామినేషన్స్ చాలా పకడ్బందీగా నిర్వహిస్తూ పిల్లలందరికీ కూడా మంచి అట్మాస్ఫియర్లో పరీక్షలు రాసుకునేందుకు అవకాశం కల్పించడం జరిగింది. ఇప్పటి వరకు జరిగినటువంటి ఎగ్జామ్స్ అన్నీ కూడా చాలా ప్రశాంతంగా జరిగినాయి. ఇక మనకి సైన్స్ పేపర్ ఒకటి ఉంది, అలాగే సోషల్ స్టడీస్ మేజర్ ఎగ్జామినేషన్స్ ఇంకా 2 ఉన్నాయి, మైనర్ ఎగ్జామినేషన్స్ ఇంకా 2 ఉన్నాయి. ఈ ఎగ్జామినేషన్స్తో ఈ సంవత్సరానికి సంబంధించి పబ్లిక్ ఎగ్జామ్స్ అన్నీ కూడా అయిపోయినట్లే. ఈ ఎగ్జామినేషన్కి సంబంధించి చీఫ్ సూపరింటెండెంట్స్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్, ఇన్విజిలేటర్స్, అలాగే సిట్టింగ్ స్క్వాడ్, ఫ్లయింగ్ స్క్వాడ్ అందరూ కూడా చాలా చక్కగా వాళ్ళ విధులు వాళ్ళు నిర్వర్తిస్తూ ఉన్నారు.
శనివారం శివాజీ చౌక్ లో భగత్ సింగ్ 90వ వర్ధంతి కార్యక్రమం పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. యువత భగత్ సింగ్ ఆలోచనతో దేశభక్తితో ముందుకు పోవాలని, అప్పుడు దేశం విశ్వగురువు అవుతుందని బీజేపీ పట్టణ అధ్యక్షుడు అడప సంపతరాయుడు అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ మోర్చా ఉపాధ్యక్షుడు కుశల్ రాజ్ జైన్, దారా సాయి గుప్తా, శిఖా రవీంద్ర, తుమ్మల సాయి, టి వెంకటేశ్వరరావు, కోడూరి వెంకటరావు, తన్నీరు శివశంకర్, దుర్గా భవాని, డి హనుమంతరావు, ప్రభంజనరావు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ప్రతి హృదయంలో కూడా ఆయన పదిలంగా ఉండటం కారణం ఏంటంటే ఆయనలో ఉన్న క్రమశిక్షణ, దేశభక్తి, ఆయనలో ఉన్న ఆలోచన విధానం ఈ రోజున మనందరి హృదయాల్లో కూడా స్థానం ఏర్పరచుకుంది. స్వాతంత్రం రాకమునుపు మనం లేం. వారిచ్చిన స్వాతంత్రం వచ్చిన తర్వాత జన్మించిన మనం వారి యొక్క ఆలోచనలతో ఈ రోజున ముందు పయనిస్తున్నాం. మన పాఠ్యాంశాల్లో మనం చూస్తున్నాం వారిని, కానీ ప్రతి హృదయంలో కూడా వారున్నారు. అటువంటి మహోన్నతమైన వ్యక్తి, యువతకు ఆదర్శమైన వ్యక్తి, ఈ దేశానికి కావలసిన అత్యంత ముఖ్యమైన యువతకు ప్రాణమైన వ్యక్తి. ఈ రోజున మనం భౌతికంగా లేకపోవచ్చు కానీ మానసికంగా ప్రతి భారతీయ హృదయంలోనూ నిలిచి ఉన్న వ్యక్తి భగత్ సింగ్ గారు. వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క మార్గంలో ఈరోజు యువత పయనించాలి. జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహరం శనివారం 5వ వార్డులో పర్యటించారు. టీడీపీ జనసేన మహిళా నాయకులతో కలిసి ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. టీడీపీ జనసేన ప్రవేశపెట్టిన ఉమ్మడి మేనిఫెస్టోని ప్రజలకు వివరించారు. రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా ఉన్న నాదెండ్ల మనోహర్ని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నాదెండ్ల మనోహర్ గారి సతీమణి మనోహరం మేడం గారు, జయలక్ష్మి మేడం గారు నందులపేటలోని కృష్ణా రెసిడెన్సీకి రావడం జరిగింది. ఈ ప్రచారంలో భాగంగా మా అపార్ట్మెంట్ వాసులందరితోటి ఓట్ల గురించి ప్రస్తావించి జరగబోయే రోజుల్లో జరిగే అభివృద్ధి గురించి మాట్లాడారు. దీనిలో భాగంగా పల్లెటూరుల నుంచి, పల్లెల నుంచి, మన అర్బన్ ఏరియా నుంచి అందరూ జన సైనికులు, నాయకులు రావడం జరిగింది. అందరూ చాలా ఇష్టంగా స్వాగతించారు. ఎన్నికల భాగంలో జనసేన నాయకులు మనోహర్ గారు భార్య గారు వచ్చి మాకు ఆహ్వానించాము. వాళ్ళు వచ్చి ఓటు హక్కును అడిగారు. మేము శుభ్రం ఈసారి జనసేనకే మా ఓటు వేస్తామని వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం. స్వాతంత్ర సమర యోధులు, విప్లవ యువ కిశోరులు భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ల 93వ వర్ధంతిని ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. శనివారం స్థానిక శివాజీ చౌక్ వద్ద గల భగత్ సింగ్ విగ్రహానికి ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల యొక్క పోరాట స్ఫూర్తితో విద్యార్థి, యువజన సమస్యల పరిష్కారం కొరకు రాజీలేని పోరాటాలు కొనసాగిస్తామన్నారు. అతి చిన్న వయసులో వారు దేశ సంపూర్ణ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన రియల్ హీరోలని కొనియాడారు. నాడు స్వేచ్ఛ, స్వాతంత్రం,
ప్రజాస్వామ్యం లౌకికవాద పరిరక్షణ కొరకు అనేక మంది ప్రాణత్యాగాలు చేసిన వారిలో భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులను గుర్తు చేసుకున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భగత్ సింగ్ జయంతిని, వర్ధంతిలను అధికారికంగా జరపాలని, అదేవిధంగా భగత్ సింగ్ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు పాసం వెంకటేష్, సిపిఐ పార్టీ తెనాలి పట్టణ కార్యదర్శి మద్దినేని కిరణ్ బాబు, ఏఐవైఎఫ్ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు కుంభ రవితేజ, రాజేష్ బిళ్ళ, సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు కృష్ణ మాస్టారు, ఏఐఎస్ఎఫ్ నాయకులు కోలా శేఖర్, గండు శివ, చెన్నూరు సాయి, వివేక్, కావేటి యశ్వంత్, పవన్ తదితర విద్యార్థులు, యువకులు పాల్గొన్నారు. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్, అదేవిధంగా అఖిల భారత యువజన సమైక్య ఏఓఎఫ్ ఆధ్వర్యంలో భగత్ సింగ్ 93వ వర్ధంతి సందర్భంగా స్థానిక శివాజీ చౌక్ నందుగల మరి భగత్ సింగ్ విగ్రహానికి మరి పెద్ద ఎత్తున విద్యార్థులు, యువకులు కలిసి మరి ఘనంగా నివాళులర్పించడం జరుగుతూ ఉంది. మరి తెనాలి నియోజకవర్గంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో గతంలో చాలా సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా ఈరోజు మరి విద్యార్థులు భగత్ సింగ్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని మరి రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున పోరాడి ఏ విద్యార్థికైతే ఇబ్బంది కలుగుతూ ఉందో, ఏ యువకుడికైతే సమస్య వస్తుందో అక్కడ అఖిల భారత విద్యార్థి సమైక్య, అఖిల భారత యువజన సమైక్య రెండూ ఉండి ఆ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మన దేశానికి స్వతంత్ర ఉద్యమంలో ఎంతో కీలక పాత్ర వహించిన సర్దార్ భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల 93వ వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు తెనాలి నియోజకవర్గంలో విద్యార్థుల యువతలు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈరోజు విచ్చేసిన యువతకు, విద్యార్థులకు అఖిల భారత విద్యార్థి సమైక్య, అదేవిధంగా యువజన సమైక్య తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ముందుగా భగత్ సింగ్ విగ్రహానికి పూలమాల వేసి పాలాభిషేకం చేయడం కూడా జరుగుతూ ఉంది. మేము ఒకటే చెప్తా ఉన్నాం యువతకు కానీ, విద్యార్థులకు కానీ, రానున్న రోజుల్లో భగత్ సింగ్ ఆశయాలను ప్రతి ప్రజల్లోకి, గ్రామాల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత విద్యార్థుల, యువతలుగా మన మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో పనిచేస్తున్న పిల్లల వైద్యులు డాక్టర్ మహేష్ చిలకలూరిపేటకు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా శనివారం వైద్యశాల ప్రాంగణంలో డాక్టర్ మహేష్ కు అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశారు. వైద్యులు, సిబ్బంది శాలువా, పూలమాలలతో సత్కరించి ఆయన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో డాక్టర్ మజీదా బేగం, ఆర్ఎంఓలు మల్లికార్జునరావు, సురేష్, రామాంజనేయులు, నర్సింగ్ సూపరింటెండెంట్ కె రాజేశ్వరి, నర్సులు, ఎస్ఎన్సియు సిబ్బంది పాల్గొన్నారు. ఇక్కడ నుంచి చిలకలూరిపేటకి ట్రాన్స్ఫర్ అవ్వడం అనేది నాకు చాలా ఇంకా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను. చాలా బాధగా ఉంది వెళ్ళడానికి. ఇది ఒక హోమ్ లాగా, నాకు ఇల్లులాగా, సెకండ్ హోమ్ లాగా. ఇక ఇది వెళ్ళి అక్కడికి ఎలా డ్యూటీస్ చేయాలి ఇంకా తెలీదు, ఏం చేయాలో అనేది కూడా ఇంకా డైజెస్ట్ చేసుకోలేదు. బట్ లీవింగ్ హియర్ మా స్టాఫ్ అందరూ నాకు ఫ్యామిలీ లాగా. మేము ఎసెన్షియల్ అనేది ఒక ఫ్యామిలీ. మా అందరికీ ఏంటంటే మేమంతా ఒక ఫ్యామిలీ లాగా ఫీల్ అవుతాను మా వాళ్ళందరినీ. సో ఈ ఫ్యామిలీని వదిలి వెళ్ళాలంటే ఒక రకమైన చాలా బాధగా ఉంది. మేమందరము కోరుకునేది ఏంటంటే అందరి పిల్లలు బాగుండాలి. ఇక్కడ ₹1 ఆశించకుండా ఎసెన్షియల్ అనేది పనిచేసింది, పనిచేస్తుంది, పని చేయబోతుంది. మరి మహేష్ గారు వెళ్ళిపోతున్నారంటే నాకు కొంచెం బాధగానే ఉంది. ఎందుకంటే ఇక్కడ చాలా సెన్సిటివ్. ఇక్కడ వచ్చే వాళ్ళంతా పేదోళ్ళు అనమాట. ఆయన 24 గంటల్లో 20 గంటలే హాస్పిటల్లోనే ఉంటారు. ఇంట్లో ఎప్పుడు దొరకటం నేను చూడలేదు. అయితే ఈమె నాతో పనిచేస్తుంది కనుక ఈమె నాకు అందుబాటులో ఉంటుంది. మరి డాక్టర్ గారు మరి ఎక్కడికి వెళ్ళినా మంచిగానే పనిచేస్తారు. మరి ఒక డాక్టర్ తర్వాత ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. మరి వీలైనంత త్వరగా మళ్ళీ మా డాక్టర్ గారు మళ్ళీ మా హాస్పిటల్కి రావాలి, మా పిల్లలకే సేవ చేయాలని నేను మనస్ఫూర్తిగా మా రెడ్ క్రాస్ తరఫున కోరుకుంటూ, మరి ముఖ్యంగా మాకు త్వరలో మరి బ్లడ్ స్టోరేజ్ సెంటర్ వస్తుంది. మరి డాక్టర్ గారికి అది కూడా మేము అందుబాటులో పెడుతున్నాము కనుక మరి దేవుడి దయ వల్ల మరి తొందరగా మళ్ళీ ఇక్కడికే రావాలని కోరుకుంటూ. సో పావనికి బ్యాక్గ్రౌండ్ ఏమో సారీ అనిపించింది నాకు స్ట్రాంగ్గా. బ్యాక్ బోన్ బ్యాక్ బ్రెయిన్. సో మేడం పావని చాలా యాక్టివ్గా ఉంటారు. ఈ యాక్టివిటీస్కి కూడా ఏదైనా అప్ డౌన్ అయినా కూడా మహేష్ సారే మేనేజ్ చేస్తారు. డిపార్ట్మెంట్ వైజ్కి వస్తే మా దగ్గర పిల్లల డిపార్ట్మెంట్ చాలా బాగుంటుంది.
అంటే ఎస్ఎన్సియు నుంచి కానీ అన్నీ కానీ ఈ మానిటర్ చేయడము, అప్లోడ్ చేయడము, ఓపీస్ రన్ చేయడము, డ్యూటీస్ చేయడంలో మటుకు సార్ చాలా పర్ఫెక్ట్. నాకు నిన్న ఆఫీస్ రూమ్లో వస్తే నేను కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయాను. ఈ రీసెంట్గా ఒక పల్మనాలజిస్ట్ వచ్చారు, సార్ అంతా వీళ్ళిద్దరు పర్సనాలిటీ ఉంటారు. ఆ పల్మనాలజిస్ట్ కూడా ఎక్కడ డిప్యుటేషన్ కోసం వెళ్ళిపోయారు. సడన్గా సార్ ఇచ్చి సార్ డోర్ క్రాస్ చేసిన తర్వాత నేను అనుకున్నా, అబ్బా సార్ ఏంటి ఇప్పుడు ఇక్కడ నుంచి అంటే వాకిన్ ఇంటర్వ్యూలో పర్మనెంట్ జాబ్ వచ్చింది, సార్ వెళ్తున్నారన్న ఇన్ఫర్మేషన్, ఆ న్యూస్ నాకు అప్పుడే తెలిసింది. మీరు బయటకు వెళ్ళిన తర్వాత అనుకున్నా, అరే సార్ పీడియాట్రిక్ డిపార్ట్మెంట్ కదా అట్లాగా. కానీ కొంత బాధాకరంగానే ఉంది. ప్లస్ ఇంకొక హ్యాపీ న్యూస్ కూడా విన్నా నేను, ఈజ్ గోయింగ్ టు బ్యాక్ అగైన్ ఆన్ డిప్యూటేషన్ టు సేమ్ డిపార్ట్మెంట్ అని విన్నా. చుండూరు మండలం పెనుగుదురుపాడు కేఎన్పల్లి గ్రామాలలో డాక్టర్ నక్కా అఖిలేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామ తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించారు. నక్కా ఆనంద్ బాబు గెలుపుకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చుండూరు మండల పెనుగుదురుపాడు కేఎన్పల్లి గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు, యువత, యువకులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వ్యక్తిగతం కంటే పార్టీ శ్రేయస్సు ముఖ్యం. టీడీపీ నాయకుల ఆత్మీయ సమావేశంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వెల్లడి. పట్టణంలో భగత్ సింగ్ వర్ధంతి కార్యక్రమాలు, నివాళులు అర్పించిన బీజేపీ, ఏఐఎస్ఎఫ్ నాయకులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.